ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో హరిద్రాన్నైకరసిక అన్నటువంటి 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామము జగన్మాతకు హరిద్రాన్నమునందు మిక్కిలి ప్రీతి కలిగినటువంటిది అనే అర్థాన్ని తెలియచేస్తుంది. ఈ హరిద్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో కూడా మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది. ఒక చక్కని శ్లోకం ఉన్నది. మరీచి రజనీ చూర్ణై జీరికాద్యైశ్చ సంయుతం ఆజ్యేన సంప్లుతం దేవి హరిద్రాన్నం ఇది రితం. ఈ హరిద్రాన్నం మరీచి అంటే మిరియాలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసి నిమ్మరసం వేసి చేసినటువంటి ఆహారం, అన్నం. లలితా రహస్యనామ సహస్రాలలో ఎలాంటి నైవేద్యాలు చేయాలో మనకు తెలియజేయబడింది. పాయసాన్న ప్రియ అన్నటువంటి నామంలో క్షీరంలో ఉడికించినటువంటి బియ్యంతో పాయసాన్నం తయారు చేస్తారు. ఈ పాయసాన్నం కొంచెం బెల్లం కలిపినటువంటిది, ఆవు నెయ్యి కలిపినటువంటి ఈ నైవేద్యాన్ని తల్లికి సమర్పణం చేస్తారు. అంటే కేవలం ఇలాగా పాలు, బెల్లము, ఆవు నెయ్యి మాత్రమే కాకుండా పచ్చకర్పూరం, కొంచెం కుంకుమ పువ్వు, జీడిపప్పులు, ద్రాక్ష ఇలాంటి వాటిని కూడా అందులో కలిపి చక్కని పాయసాన్ని నివేదన చేసి తల్లికి సమర్పిస్తారు. ఆ తర్వాత దధ్యాన్నం, పెరుగుతో తయారు చేసినటువంటి అన్నం. దధ్యోదనాసక్త చిత్త, దధి అన్నం అనేటువంటిది, దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ప్రపంచ ఆహార సంస్థ సమస్త ఆహారాలు ప్రపంచంలో ఉన్నటువంటి వాటిలో ఈ దధ్యోజనం అనేటువంటిది మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కలిగినటువంటి ఆహారంగా తెలియజేశారు. మంచి పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారం ఏది అంటే దధ్యాన్నము అని తెలియజేశారు. ఇది కూడా చాలా మధురంగా దైవ ఆలయాలన్నిటిలో కూడా ఈ దధి నైవేద్యం, మనం దధ్యాన నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. తర్వాత ముద్గాన్నం, పెసరపప్పుతో తయారు చేయబడినటువంటి అన్నం. ఆ తర్వాత మరీచి అన్నం, అన్నంలో నెయ్యి, మిరియాలు పొడి కలిపినటువంటి అన్నం. ఈ అన్నాన్ని నివేదన చేస్తుంటారు. శుద్ధాన్నం, కేవలం తెల్లని అన్నం మీద కొంచెం నెయ్యి వేసి ఈ అన్నాన్ని నైవేద్యం చేస్తూ ఉంటాం. లేదా తెల్లటి అన్నం మీద తెల్లని పెరుగును కొంచెం వేసి దాని మీద కొంచెం కలకండ పొడిని వేసి దాన్ని నైవేద్యం చేస్తూ ఉంటాం. తర్వాత గూఢాన్న ప్రీత మానస, బెల్లంతో తయారు చేసినటువంటి అన్నం, పాలతో తయారు చేసినటువంటి క్షీరాన్నం. ప్రతి ఆహారం అన్నంతో తయారు చేయబడినటువంటి ఆహారాలు. అన్నమే ఎందుకు ప్రధానంగా నైవేద్యం చేస్తున్నారు? లలితా సహస్రనామాలలో ఇతర నివేదనల గురించి ఎక్కువగా మనకు రాలేదు. ప్రధానంగా అనేక రకాల అన్న నివేదనల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ హరిద్రాన్నము అంటే అన్నం తయారు చేసి అందులో నిమ్మపండు రసం కలిపి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీలకర్ర పొడి, ఆ తర్వాత కొన్ని మిరియాల పొడి, ఆ తర్వాత ఈ యొక్క చక్కగా నిమ్మరసం, కరివేపాకు, హింగువ పొడి ఇవన్నీ కలిపి హరిద్రాన్నం తయారు చేస్తారు. ఇది గుమగుమలాడేటువంటి చక్కని పులిహార అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. హరిద్రాన్నైకరసిక అన్నటువంటి ఈ నామం అద్భుతమైనటువంటి ఆయుర్వేద రహస్యాలను మనకు తెలియచేస్తుంది. ఆయుర్వేదంలో పసుపు ఉన్నటువంటి స్థానం చాలా అమూల్యమైనటువంటిది. అనుకోని విధంగా వంట ఇంట్లో ఎవరికైనా చెయ్యి కాలినా, ఏదైనా గాయం తగిలినా వెంటనే పసుపు అద్ది ఆ రక్తస్రావాన్ని అక్కడికక్కడ ఆపేస్తారు. అంటే అది చాలా
రక్తస్రావాన్ని ఆపడమే కాకుండా ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా ఆ ప్రదేశంలో ఇంకా ఉండడానికి అవకాశం ఉండదు. కాలుకు నొప్పులు తగిలినా, ఏదైనా బెణుకులు వచ్చినా, ఎలాంటి వాటికైనా పసుపు వాడే పద్ధతి మన బామ్మలు ప్రాచీన కాలం నుంచి మనకు నేర్పించినటువంటి అద్భుత వైద్యం. ఇది ఆయుర్వేద వైద్యం. పసుపు ఆరోగ్యవర్ధిని, మహర్షులు ప్రసాదించినటువంటి అద్భుత వరం, చాలా అద్భుత వరం. ఈ పసుపును మనం దేంట్లో వాడుతూ ఉంటాము? అసలు దేంట్లోకి మనం వాడమో చెప్పండి. మనం తయారు చేసుకునేటువంటి ప్రతి ఆహార పదార్థంలో ఖచ్చితంగా పసుపు ఉంటుంది. అంటే ప్రతి ఆహార పదార్థంలో కూడా పసుపు ఉంటుంది. అనగా మనం తయారు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి వంటలలో పులుసులు, రసములు, అనేక రకాలైనటువంటి పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు, తాత్కాలికమైనటువంటి పచ్చళ్ళు, తాలింపులు, కూరలు అన్నింటి యందు మనం పసుపు వాడుతూ ఉంటాం. కాయగూరలు ఆవిరి మీద ఉడికించేటప్పుడు కొంచెం పసుపును చల్లి ఆ కాయగూరలను ఆవిరి మీద ఉడికిస్తూ ఉంటాం. ఇలాగా పసుపు ఆరోగ్యవర్ధిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయుర్వేద ఋషులు పసుపు మీద చేసినటువంటి పరిశోధనలు ఇన్ని కావు. ఇవన్నీ కూడా సమూలంగా సమగ్రంగా ఎరిగి వారు పసుపుని మన నిత్య జీవితంలో ప్రతినిత్యం వాడాలి అంటూ మనకు ఒక అద్భుతమైనటువంటి నిశ్శబ్దంగా మంచిని చేశారు. ఇదంతా మానవాళికి మంచి జరగాలి అన్నటువంటిదే కోరిక. వాళ్ళు ఏది చేసినా మానవ సమాజం యొక్క ప్రగతి కోసం, మానవ జాతి మేలు కోసమే చేస్తూ ఉంటారు. అందువల్ల ఆయుర్వేదం అనేటువంటిది మానవ జాతి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉద్దేశించి తయారు చేయబడినటువంటిది ఈ వంటల విధానం. అందుకనే లలితా సహస్రనామం లాంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజంలో, లలితా సహస్రనామాలు స్తోత్రాలన్నిటికీ మహారాణి, తర్వాత శాస్త్రాలకే మహారాణి, ఇలాంటి శాస్త్రం మరొకటి ఉండదు. వేదాలకే మహారాణి, వేదాల మీద తిరిగేటువంటి శ్రీచరణాలు కలిగినటువంటి మహారాణి. కాబట్టి శాస్త్రాలకు శాస్త్రంగా, స్తోత్రాలకు స్తోత్రంగా, వేదాలకు వేదంగా, మంత్రాలకు మంత్రంగా అనేక మంత్రాలను, అనేక యంత్రాలను, అనేక రహస్యాలను తనలో ఉంచుకున్నటువంటి లలితా రహస్యనామ సహస్రంలో ఈ అనేక రకాలైనటువంటి అన్నాలను గురించి చర్చిస్తున్నారు. ఈ హరిద్రాన్నైక రసిక అని చెప్తున్నారు. అమ్మవారికి ఇది చాలా ఇష్టం అంటే అమ్మవారికి నైవేద్యాన్ని మీరు నివేదన చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? మీరు దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఆహారం హరిద్రాను. అంటే పులిహారలో ప్రధానంగా నిమ్మ పండ్లను కలిపి ఆహారం తయారు చేస్తారు. ఈ నిమ్మ పండ్ల ఆహారం వలన ఈ విటమిన్ సి శరీరానికి బాగా అందడం వల్ల బాగా ఉత్తేజంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. మీకు అందరికీ తెలుసు, మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు బయట అంగళ్ళల్లో అమ్మేటువంటి పదార్థాలను తినేందుకు ఇష్టపడం. అసలు తినకూడదు కదా, బయట ఆహారాలు కొని తినకూడదు. అది ఆరోగ్యాన్ని భంగం చేయడమే కాకుండా మనస్సుని చాలా డ్యామేజ్ చేస్తుంది. చాలా విరుద్ధ ప్రకృతులు కలిగినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు వంటలు చేయడం వలన, దానివల్ల అనేక రకాలైనటువంటి నీళ్లు దాంట్లో కలపడం వలన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మనస్సు కూడా వికలమైపోతుంది. చాలా రోజులు సాధన చేస్తూ ఉంటారు, సడన్గా సాధన ఆగిపోతుంది, చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడో అన్నంలో లోపం జరిగింది, ఎక్కడో తినకూడని ఆహారం తినేసాం. దానివల్ల ఆ ఆహారం తినడం వల్ల మనస్సు బాగా వికలం చెంది కొంతకాలం పారాయణం చేయలేరు, పూజ చేయలేరు, మనస్సు ఇష్టపడదు చేయాలని, నిద్రపోవాలనిపిస్తుంది, బాగా అలసత్వం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఎంత అలసత్వంగా అనారోగ్యంగా ఉంటే కూడా సాధన చేయాలి అనిపిస్తూ చాలా వేకుజామున లేచి కూర్చొని సాధన చేయడం, జపాలు చేయడం, పారాయణాలు చేయడం, పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ జపతపాదులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఎక్కడో తినకూడనటువంటి ఆహారం ఎక్కడో ఎవరో చేయి పడిపోయింది. దానివల్ల ఆహార దోషం వలన మనస్సు బాగా దెబ్బతింటుంది.
అందుకనే మనం పాత కాలంలో నుంచి ఈ కాలంలో కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఆహారం తయారు చేసుకుని వెళ్తూ ఉంటాం. పులిహార చేసుకుంటాం ప్రధానంగా, అదైతే త్వరగా చెడిపోదు కనుక. పులిహార, దధ్యోజనం, ఇలాగ పొంగలు ఇలాంటివి చేసి తీసుకుని వెళ్తుంటాం. మధ్యాహ్నం అయితే మనం ఎక్కడ హోటల్కి వెళ్ళడం, ఏం చేస్తాం, ఎక్కడైనా ఒక చెట్టు క్రింద కూర్చొని ఆహారాన్ని మనం స్వయంగా వండుకొని దేవుడికి నివేదన చేసిన ఆహారాన్ని మనం స్వీకరిస్తాం. దానివలన యాత్రకు వెళ్ళినందువలన మనసు చంచలత్వానికి లోను కాకుండా భగవంతుని మీద ఏకాగ్రతను కలిగి ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్లల్లో ఇలాగా అన్న ఆహార పదార్థాలని తయారు చేసుకొని ఒక 100 ప్యాకెట్లు కట్టుకొని వెళ్ళి అక్కడక్కడ ఎవరైనా ఆకలితో బాధపడుతుండేటువంటి వారికి అన్నం పెట్టడంలో కూడా తీర్థయాత్ర చేసేటప్పుడు ఇది చాలా మంచి భాగ్యంగా మనం భావించవచ్చు. అలా చెయ్యాలి. అందువల్ల ఈ పులిహార అనేటువంటిది తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకువెళ్ళేటువంటిది మరొకటి ఉంటుంది. అదొక మరచెంబు. మరచెంబులు ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళడం లేదు, కానీ ఆ మరచెంబుల్లో నీళ్లు తీసుకొని ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగకుండా మంచి స్వచ్ఛమైనటువంటి జలం మన ఇంట్లో కుండలో పోసి వడగట్టి వట్టివేరేసినటువంటి జలాన్ని మనం తాగుతుంటాం. దీనివల్ల మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. మనం ఎక్కడంటే అక్కడ ఎవరి చేతులతో అంటే వాళ్ళ చేతులతో నీళ్లు తాగకుండా మన మానసిక ప్రవృత్తులు అంటే మెంటల్ సిస్టము డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆహారం వలన నీళ్లు తీసుకోవడం వలన అది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఏమవుతుంది, మనసు చాలా కోపానికి గురి కావడం, అశాంతికి గురి కావడం, అందరినీ అరవడం, తిట్టడం, తొందరపాడడం, నోరు బారేసుకోవడం ఇలాగన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి మనలో కూడా ఉంటాయి, ఎదుటి వాళ్ళ యొక్క ప్రభావం కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఇవన్నీ జరగకుండా ఉండడం కోసంగా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు స్వయంగా వంటలు చేసుకునేటువంటి దాంట్లో పులిహార అనేటువంటిది ప్రధానమైనటువంటి వంట. ఇతరత్ర ఆహారాలు మనం ఏం చేసినా చేసుకోకపోయినా పులిహార మాత్రం ఖచ్చితంగా మనం చేసుకొని దాన్ని మనం యాత్రకు తీసుకొని వెళుతూ ఉంటాం. ఈ పులిహార వెంటనే చెడిపోదు, సాయంకాలం వరకు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా ఒక ఆహారం చేసినప్పుడు ఎన్ని గంటల లోపల తినాలి, 2-3 గంటల లోపల ఆహారం స్వీకరించాలి. అలా కానప్పుడు ఆహారం అందులో చాలా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలు చేరుతాయి. అందులో 8 గంటలు దాటిన తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ పులిహార మాత్రం మనం సాయంకాలం వరకు చెడిపోకుండా ఈ విటమిన్ సి అనేటువంటిది కాపాడి మనకు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ఉపయుక్తమవుతుంది. అందువల్ల ఇలాంటి విధానాలన్నీ కొన్ని బాగా ఆలోచించి చూచినప్పుడు పెద్దలు నిర్దేశించినటువంటి మార్గాలు చాలా మన జీవితానికి మంచిగా ఉన్నాయి. హరిద్రాన్నైక రసిక అనేటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి నామంలో అమ్మవారికి హరిద్రాన్నం అంటే చాలా ప్రీతి కలిగినటువంటిది అని చెప్పబడింది. వ్యాధి నిరోధక శక్తిని కలిగించడంలో ఈ పసుపు అనేటువంటి దాని పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. ప్రతి ఇంటిలో పాతకాలపు వాతావరణం ఉండే ఇంటిలో స్నానాల గదుల్లో పెద్ద పెద్ద పసుపు డబ్బాలు ఉంటాయి. పాదాలకు పసుపు పూసుకుంటారు, ముఖానికి పసుపు పూసుకుంటారు. ఎందుకు? అది తేజస్సును పవిత్రతను ఇస్తుంది. ముఖం మీద విపరీతమైనటువంటి మొట్టెములు ఇటువంటివన్నీ రాకుండా కాపాడుతుంది, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, ఎండ నుంచి కూడా రక్షణను ప్రసాదిస్తుంది. ఇలాంటి మంచి లక్షణాలన్నీ కలిగినటువంటి పసుపును ఆయుర్వేద ఋషులు మనం వాడాలని నిర్దేశించారు. అమ్మవారికి కూడా ఈ హరిద్రాన్నం చాలా ప్రీతికరమైనటువంటిది అని అంటూ నిర్దేశించబడింది. మనం వంట సామాన్లు కొనేటప్పుడు మొదట రాసే వస్తువు ఏంటి? పసుపు రాస్తాం. పసుపు రాసిన తర్వాతనే తగిన వస్తువులన్నీ రాస్తూ ఉంటాం. ఆ పసుపు అనేటువంటిది మొట్టమొదట రాయాలట. ఏ వస్తువులు కొనడానికి బజారుకి వెళ్ళినా ఆ లిస్టులో మొదట ఉండాల్సినటువంటి వస్తువు పసుపు అని చెప్పబడుతుంది. ఆ తర్వాతే పసుపు కుంకుమ రాసిన తర్వాతనే ఇతరత్ర వస్తువులన్నీ కూడా మనం రాసుకుని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పసుపుకు అంత ప్రాధాన్యత ఉన్నది. మంగళ కార్యాలన్నిటిలో గడపలకు పసుపు పూస్తూ ఉంటారు. గడపకి ఎందుకు పసుపు పూస్తుంటారు? గడప దగ్గర ఎక్కువగా రుణాత్మక శక్తులు ఉంటాయి. ఆ రుణాత్మక శక్తుల్ని తగ్గించడం కోసం గడపలకు పసుపు పూస్తూ ఉంటారు. గడప మీద తలబెట్టుకొని పడుకోకూడదు అని ఎందుకు చెప్తారు? ఆ గడప మీద తలబెట్టుకొని పడుకుంటే
తలలో ఎన్నో రకాలైనటువంటి అశాంతి భావాలు, వేదనలు చాలా ఉన్నాయి. అలాంటి గడప మీద తలబెట్టుకొని పడుకున్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి రుణాత్మక శక్తులు ఎక్కువగా పనిచేసే ప్రదేశం ఏంటి? గడప ప్రదేశం. ఆ రుణాత్మక శక్తుల్ని తగ్గించడం కోసం గడపల్ని కాలుతో తొక్కకూడదు, దాని మీద తల పెట్టుకొని పడుకోకూడదు అని చెప్పారు. ఆ శక్తులు తగ్గించడం కోసంగా మనం ఏం చేస్తున్నాం? పసుపును పూసి గురుగ్రహం యొక్క బలం అక్కడ ఉండే విధంగా మనం పసుపును రాస్తున్నాం. కొన్ని గృహాల్లో ఆ ద్వారబంధనానికి పై భాగంలో రౌండ్గా అలాగ తిప్పేస్తూ ఉంటారు. అంటే ఇలాగా దీర్ఘంగా చతురస్రంగా ఉండకుండా అది పైకి అలాగ తిప్పడంలో ఆ రుణాత్మక శక్తి ధనాత్మక శక్తిగా మారిపోతుంది. అందుకని పై భాగంలో ఒక చిన్న కిటికీలాగా తయారు చేసి దాన్ని అలాగ రౌండ్గా తిప్పడంలో ఈ రుణాత్మక శక్తి పైకి వెళ్ళేటప్పటికి ధనాత్మక శక్తిగా మారుతుంది. ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ ఉందో చూడండి. వీటన్నిటి వెనక చాలా అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. ఇంటిలో ఉండే రుణాత్మక శక్తిని ధనాత్మక శక్తిగా మార్చడం కోసం ఇంటికి ఖచ్చితంగా గడపలు ఉండాలి. ఇప్పుడు మనం గడపలు లేకుండా చాలా గదులు ఉంటాయి, అలా ఉండకూడదు. ఆ గడపలు ఉండాలి. ఆ గడపలకు ఖచ్చితంగా పసుపు కనీసం శుక్రవారం నాడైనా రాసి ఆ గడపకు దీపం పెట్టి ఒక చిన్న బొట్టు పెట్టడంతో ఆ గృహంలో రుణాత్మక శక్తులు చాలా తగ్గిపోతూ ఉంటాయి. అందుకోసంగా ఇలాంటివన్నిటిని కూడా నిర్దేశించారు. ఈరోజు మనందరం నిజంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. ఒక్కరైనా పని చేస్తే ఆ ఇంట్లో చాలా శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఈ పసుపును గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పసుపు లేకుండా ఆహారం స్వీకరించకూడదు. ఇది బాగా మనకు అర్థమైపోయింది. అందుకని కొన్నిసార్లు పాము కాటు వేస్తుంటుంది. కొన్ని పాములు కాటు వేసినప్పుడు ఆ నీటిలో ఒక గ్లాసు మంచి నీటిలో ఒక స్పూన్ పసుపు కలిపి పాము కాటు వేసినటువంటి వ్యక్తికి తాగించగానే కొంతసేపటికి బాగా వాంతి వచ్చేసి రక్తంలో ఉన్నటువంటి విషం అంతా కూడా హరించబడుతుంది. ఈ పసుపుకు పాము కాటును హరించేంతటి అద్భుత శక్తి ఉంది. ఎంత అద్భుత శక్తి ఉంది! అందుకనే శరీరంలో ఏ విధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించేటువంటి క్రిములు పెంపొందకుండా ఉండాలి అంటే పసుపు నిత్య వాడకంలో ఆరోగ్యంగా మనం దాన్ని వాడాలి, ఆహార పదార్థాల్లో వాడాలి. అంతేకాకుండా పసుపును పాదాలకు పూసుకోవడం కూడా స్త్రీలకు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరానికి తగినటువంటి వేడిమినిచ్చి అనారోగ్యాన్ని తగ్గించి తేజస్సును కూడా ప్రసాదిస్తుంది. నవీన కాలంలో శాస్త్రజ్ఞులు పసుపు మీద చాలా పరిశోధనలు చేశారు. ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలనే వాళ్ళు అవును అంటూ నిర్ధారణ చేశారు. అయితే వాళ్ళు ఇవన్నీ మేము కనుక్కున్నాము అని చెప్తున్నారు. కానీ ఆ విషయాలు ఇదివరకే ఆయుర్వేదం మాట్లాడి ఉన్నది, ఆయుర్వేదం మనకు చెప్పి ఉన్నది. అయితే మనం ఆయుర్వేదం చదువుకోలేదు కాబట్టి, ఆయుర్వేదం యొక్క విలువ మనం సరిగ్గా గ్రహించలేదు కాబట్టి ఆ పసుపు అంటే మామూలుగానే భావిస్తున్నాం. హరిద్రాన్నైక రసిక అన్నటువంటి 8 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామం చాలా అద్భుతమైనటువంటిది. ఈ నామం మనకు జగన్మాతకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని మనం స్వయంగా తయారు చేసి అమ్మకు నివేదించి అమ్మ భక్తులందరికీ కూడా ఈ ఆహారాన్ని మనం నివేదిద్దాం. లోకజనని అయినటువంటి జగన్మాత పాదపద్మాలకు నమస్కరిస్తూ విశ్వశాంతిని తల్లి అనుగ్రహించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.